మహబూబాబాద్ జిల్లాలో రాజకీయం ముదురుతోంది. ఎమ్మెల్యే మురళీ నాయక్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ల మధ్య రగడ కొనసాగుతోంది. ఇవాళ సేవాలాల్ జయంతి ఉత్సవాలు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా సాగింది. సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు శంకర్ నాయక్. తాను రక్తం ధారపోసి కట్టించిన గుడిలోకి తనను రానివ్వటం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్కార్ త్వరలోనే చేసిన పనికి 10 రెట్లు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని హెచ్చరించారు మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్. శాంతియుతంగా దేవుడి దగ్గరికి మా వాళ్ళు లంబడోళ్ళు మేము సుద్దరోళ్ళమా, వాళ్ళకు డీజీలు గీజీలు వేసి పర్మిషన్ ఇస్తారు. మేము నిర్మించిన అక్కడ ఇవ్వని అయ్యే సొత్తు కాదు, నా సొత్తు, నా రక్త బొట్టుతోటి నేను నిర్మించడం జరిగింది. ఇంకా పూర్తి కాలేదు. అక్కడ నేను కొన్నా, అదేమైనా గవర్నమెంట్ కట్టించిందా లేకుంటే ఏమైనా దాతలు ఇచ్చి కట్టించారా? అక్కడ పోయేటోడికి సిగ్గు శరం ఉండాలా. ఏం లేకుండా అదేదో గవర్నమెంట్ టెంపుల్ కట్టినట్టు, గవర్నమెంట్ ఆస్తి ఉన్నట్టు ఈ జుల్లుమెంటిది అని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నా, పోలీస్ అధికారులను అడుగుతున్నా. ఎప్పుడు మీ రోజులు ఉండవు, జాగ్రత్త. దీనికి మూల్యం తప్పకుండా చెల్లించుకుంటారు మీరు. ఎప్పుడు కాలం చాలా గొప్పది, కాలం నిర్ణయిస్తుంది. మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు ఎప్పుడు ఇలా చేయలేదు.